ఒక సువర్ణ అవకాశం. ఈరోజు అమరావతి రైతుల త్యాగం, ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో 4.5 సంవత్సరాలు ఒక జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసి ఈరోజు ఒక సువర్ణ అవకాశాన్ని చేజిక్కించుకున్నటువంటి అమరావతి రైతులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు ఎన్డీఏ కూటమిలో భాగంగా మన ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మొదటిసారిగా సచివాలయం అమరావతిలోకి అడుగుపెట్టడం, మా అమరావతి రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా బాబు గారికి హర్షాతిధ్వానాలతో ఈరోజు పెద్ద ఎత్తున పాలాభిషేకాలు అలాగే అనేక రకాలుగా కూడా గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఈరోజు రైతులంతా కూడా 4.5 సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి బాబు గారు వచ్చారు, మా బాధలన్నీ తీరుని ఎవరైతే రైతు బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి రైతు కష్టాలు గుర్తించి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు మహా చరిత్రలో లిఖించదగ్గటువంటి అధ్యాయంగా కూడా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో మొదటి సంతకంగా ఏదైతే ప్రజల కోరిక మేరకు ప్రజలతో మాట్లాడిన మేరకు మెగా డిఎస్సి మీద సంతకం చేయడం, అలాగే రెండోది ఏదైతే ప్రజలందరికీ భయభ్రాంతులు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాన్ని రద్దు చేస్తానని ఈరోజు రెండో సంతకం మా బాబు గారు చేయబోవడం ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే మూడో సంతకం ఏదైతే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళ అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త చెప్తానంటూ ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ని కూడా మూడో సంతకాన్ని చేయటం, దీని ద్వారా ఒకటే ప్రజలంతా రాష్ట్రం మొత్తం కూడా కనివిని ఎరగనట్టుగా 56% పోలింగ్ చేసి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే నరేంద్ర మోడీ గారు కూడా ఏపీ వైపు చూసేటట్టుగా చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమరావతి రైతుల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది చరిత్ర. ఏపీలో ఏం జరుగుతుందని ప్రపంచం మొత్తం చూసేటువంటి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం కూడా తిరిగి చూస్తూ ఈ రోజు నిన్న ప్రమాణ స్వీకారం రోజే ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది కూడా వచ్చి ఇండస్ట్రీస్ పెడతామని సంతకం చేయకముందే వచ్చి ఈ రోజు అమరావతి డెవలప్మెంట్ కి సూచికగా ఈరోజు చేస్తున్నారంటే చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి 10 రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనే దానికి చిహ్నం ఈ రోజు డెవలప్మెంట్ అనేది అర్థమవుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రపంచ స్థాయిలో కూడా ముఖ్యంగా యువత ఎవరైతే ఆశపడి ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంతో 50 మంది నిర్ణయం కూడా బాబు గారు తీసుకొని అభివృద్ధి పట్ల నడుస్తారని సందర్భంగా తెలియజేస్తూ జై బాబు, జై జై బాబు. మేడం, ఇప్పటికే అమరావతిలో పనులు మొదలయ్యాయి అనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అనిపిస్తూ ఉంది? 4.5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేశారు, ఈరోజు బాబు గారు రాకతో ఏ విధమైన మార్పు రాబోతూ ఉందని ఇక్కడ గత మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి పరదాలు పెట్టుకొని తిరిగినటువంటి సందర్భాలే కానీ ఇది శ్మశానం అన్నారు, బిల్డింగులు కాదు బిల్డింగుల మీద నుంచి దూకితే బతుకుతారో చచ్చిపోతారో అన్నట్టుగా మాట్లాడారు. ఒక మంత్రి అయితే ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకొని ధర్నాలకు వస్తున్నారని భేషజాలం మానేసి మహిళలను కూడా లేకుండా కించపరిచి మమ్మల్ని ఎన్నో రకాలుగా కూడా బాధలు పెట్టినటువంటి సందర్భాల్లో మేమంతా ఒకటే తాత ముత్తాతల దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఆస్తుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం భవిష్యత్తు కోసం ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మరవచెప్పి ఈరోజు మాట్లాడినటువంటి మాటలకి ముఖ్యంగా మహిళలంతా కథం దొక్కి ధర్నా చేసినటువంటి సందర్భంలో 4వ తారీఖు ఏ రోజైతే ఏపీలో చరిత్ర సృష్టించి చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో గెలిచి ఒక విపక్షం అనేది ప్రతిపక్షం అనేది కూడా లేకుండా క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భాల్లో ఇది అమరావతి రైతుల్లో 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఇక్కడ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, లైట్లు కానివ్వండి, వెంటనే 5వ తారీఖు నుంచే డెవలప్మెంట్ అనేది కనపడతా ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ రాజధాని అమరావతి గ్రామాల్లోకి వచ్చి. అంటే గతంలో ముఖ్యమంత్రి ఎంత పొరపాటు చేశారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 10 రోజుల్లోనే ఎంత డెవలప్మెంట్ అనేది కనపడుతుంది అనేది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రైతులు ముఖ్యంగా చాలా ఆనందంతో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పండుగ వాతావరణాన్ని కల్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాలతో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్న లైట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేశారని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. 2014 నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రదాతగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి అమరావతి ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత డెవలప్మెంట్ చేసి లైట్లు, స్ట్రీట్ లైట్లు, ఈ రోడ్లన్నీ వేసింది చంద్రబాబు నాయుడు గారు. 2019 ఏ పాదం అయితే
ఎక్కి బటన్ నొక్కుతానని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పెట్టి ఈరోజు అమరావతిలో లైట్లు కూడా వెలగనీయకుండా శ్మశానం అని చెప్పి నోటితో దుర్భాషలు ఆడి ఈరోజు అమరావతి పేరునే నాశనం చేసే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఈరోజు 4వ తారీఖు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమిలో భారీ ఎత్తున 10 రోజుల నుంచి చూస్తున్నాం. మీరంతా మీడియా కానివ్వండి, రాష్ట్రం మొత్తం కూడా చూసుంటారు. గత 4.5 సంవత్సరాల్లో ఇక్కడ అంతా అంధకారంగా అడవిలో ఆగా మారిపోయి కంప విపరీతమైన చెట్లు కూడా ఎక్కువగా వచ్చేసి ఇక్కడ ఎక్కువగా కూడా అడవి ప్రాంతాన్ని కల్పించే విధంగా చేసి ఇది అమరావతి డెవలప్మెంట్కి నా దగ్గర ఫండ్స్ లేవని ముఖ్యమంత్రి దుర్భాషలాడి వైజాగ్ తీసుకెళ్తానని రకరకాల మాటలు మాట్లాడి భయాందోళనకు గురి చేస్తే ఈరోజు స్ట్రీట్ లైట్లు ఆయన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అనడానికి ఏమాత్రం సమంజసం కాదు. ఒకసారి రికార్డులు చూసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది.